ఏముందమ్మా, యువరాజా వారి ప్రాణాలు తీయాలని ఎవరో కుట్ర పన్నారు. ఎందుకైనా మంచిది, మనం కొంచెం అప్రమత్తతగా ఉండడం అవసరం. ఈ పాటిగా కుర్రకుంక స్వర్గానికి చేరుకుంటాడనుకున్నారు. ఆ వీరసేనుడు ప్రతిదానికి అడ్డం వస్తున్నాడు. అవునవును, వాడి ముందు మన రాజకీయాలన్నీ తలకిందులు అవుతున్నాయి. ఇలా ఉపేక్షించి ఊరుకుంటే మన పని సర్వం జగన్నాథ్. ఒక దెబ్బతో ఇటు వీరసేనుడు అటు యువరాజుతో సహా పెద్ద రాణిని ఈ లోకంలో లేకుండా చేస్తాను. సరిత, అవసరమైతే అడ్డు వచ్చిన వాళ్ళందరినీ హతమార్చి నీ కొడుకుని ఈ అవంతిపుర సామ్రాజ్యానికి రాజును చేస్తాను. చాలా సంతోషం అన్నయ్య. అంత దారుణం నేను చేయలేను. శిల్పాచారి, కాదని మా ఆగ్రహానికి గురి కాకు. కార్యం చేస్తే నీకు కోరినంత ధనమిస్తాం. మిహిరాచార్య, కొలువులో మంచి పదవి కూడా ఇప్పిస్తాం. మీకు ఏ ఆపద రాకుండా మేం చూసుకుంటాం. ఏమంటావు? సరే మహారాజా, ఆ గుర్రాన్ని బహూకరించిన వారెవరో ఆరా తీయించాలి, ఆ రాజ్యద్రోహిని శిక్షించాలి. ఇక నాకు సెలవిప్పించండి. మంచిది, వస్తాను మహారాజా. మహారాణి, విందుకు మీ మందిరానికి ఏమేం చేస్తాం? ప్రభు, ఈరోజు సోమవారం, చెల్లెలు సరితాదేవి వంతు. మరిచారా? మిమ్మల్ని అర్ధాంగిగా పొందినందులకు మేమెంతో అదృష్టవంతురాలని నేను ప్రభు. ఈ అనురాగం, అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. వినత, ఇంకా నాకు సెలవిప్పించండి. ఉదయాన్నే పాదపూజకు దయచేస్తారుగా. తెల్లవారేసరికి మీ సాన్నిధ్యంలో ఉంటాం. తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని నమ్మే మహారాజా, మీ కళ్ళు కప్పి వినతాదేవి వీరసేనుడు ఆడుతున్న నాటకం, వారిద్దరికీ ఉన్న అక్రమ సంబంధం గ్రహించలేకపోతున్నారు. కావాలంటే ఈ రాత్రికి వినతాదేవి మందిరోద్యానవనానికి వెళ్లి చూడండి, తెలుస్తుంది. మీ శ్రేయోభిలాషి వినతాదేవికి వీరసేనుడికి అక్రమ సంబంధం. వినత, వీరసేన, ఎంత హాయిగా ఉందో తెలుసా? ఇండివా, వెంటనే వినతాదేవిని వీరసేనుని బంధించి తీసుకురండి. అలాగే బాబు. భేష్, చక్కగా నటించారు. మహామంత్రి గారు, వీరికి తగిన బహుమానం ఇవ్వాలి. సర్వం జగన్నాథం. తీసుకువెళ్ళి కోట కందకల్ల పారాయండి. ప్రభు, ఏమిటిది? కళా నిజమా? అంతఃపురంలో నిద్రిస్తున్న నేను ఉద్యానవనంలో మీకెలా కనిపించాను? మహారాజా, తప్పులు చేయడం మానవ సహజం. అక్కగారిని మీరు తప్పకుండా క్షమించాలి. తొందరపడకండి బావుగారు. ఇందులో ఏదైనా రాజకీయం ఉందేమో. నిజానికి వాళ్ళిద్దరూ నిర్దోషులేమో. మహామంత్రి, ఆ మాత్రం వివేచనా జ్ఞానం మాకు ఉంది. అంతఃపురోద్యానవనంలో వీళ్ళిద్దరూ ప్రణయ కేళీ కలాపాల్లో మునిగి తేలుతుండగా మేము కళ్ళారా చూశాం. ప్రభు, ఏదో మోసం జరిగింది. ద్రోహులు మిమ్మల్నే కాకుండా మీ కళ్ళను కూడా మోసం చేశారు. అవునవును, కన్నే కనురెప్పను మోసం చేసింది కదూ. ఇంకా ఈ విషయమై వాదోపవాదాలు అనవసరం. ఈ ద్రోహులిద్దరిని తీసుకెళ్లి శిరచ్ఛేదన చేయండి. ఇది మా ఆజ్ఞ. ప్రభు, లాలించినా గేలించినా మీరే నా దైవం. మీ ఆజ్ఞ శిరసా వహించడమే నా ధర్మం. కానీ కడసారిగా ఒక్కసారి చిరంజీవి విక్రముణ్ణి కన్నులారా చూసుకోనివ్వండి ప్రభు. వీల్లేదు. నీ పాపకృత్యం ఆ పశువాడికి తెలియకూడదు. తీసుకెళ్ళండి. మహారాజా, ఆవేశంలో పోగొట్టుకున్న మనుషులు అవసరం వచ్చినప్పుడు తిరిగి రాదు. తమ తంత్రాల కట్టుగా ఉన్నామనే కారణంగా రాజద్రోహులు మా మీద ఈ తంత్రం ప్రయోగించారు. ఆ మంత్రాంగంలో పడి మీరు మోసపోతున్నారు. మీరు ఏం చేసినా మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ఈ రాజ్యాన్ని కాపాడవలసిన ధర్మం నా మీద ఉంది.
ఆ ధర్మంతోనే మీ ఆజ్ఞను అతిక్రమిస్తున్నందుకు మన్నించండి. దగ్గరకు వచ్చారా తల ఎగిరిపోతాయి. ఇందులో ఆ ద్రోహిని వెంటనే బంధించి ఉరితీయండి. ప్రాణాల మీద ఆశ ఉందా మహారాణి గారిని వదిలిపెట్టి వెళ్ళండి, లేదా మీ ప్రాణాలు దక్క. చూస్తారే ఈ రాజద్రోహిని బంధించండి. రాజాజ్ఞను ధిక్కరించటం మహానేరమని తెలీదా? తెలుసమ్మా, కానీ ఆ ప్రభువుల క్షేమం కోరి ఇలా చేయవలసి వచ్చింది. కమ్ముకున్న కారుమేఘాలు కలకాలం ఉండవమ్మా. ప్రవాదుకు ప్రాణాలు తీయడమే తెలుసు గాని పశ్చాత్తాపానికి ప్రాణాలు పొయ్యడం రాదమ్మా. కావచ్చు, కానీ కన్న తల్లి కూడా సహించని కళంకాన్ని భరిస్తూ జీవోత్సవంలా జీవించటం కంటే నా వంటి దౌర్భాగ్యురాలు మరణించటమే మంచిది. లేదమ్మా, మరణంతో శరీరం అయితే పోతుంది కానీ మచ్చపోతుందా? నిప్పు లాంటి మీ సౌశల్యాన్ని నిరూపించుకోవాలి. దుర్మార్గుల హస్తగతంగా ఉన్న మీ భర్తని రాజ్యాన్ని రక్షించుకోవాలి. కనీసం మీ బిడ్డల కోసమైనా మీరు జీవించాలమ్మా, మీరు జీవించాలి. బిడ్డడు విక్రమ్, నా విక్రముడు నన్ను విడిచి ఒక్క క్షణమైనా ఉండలేడు. అమ్మా అమ్మా అంటూ నా కోసం ఎంతగా ఆక్రోశిస్తున్నాడు విక్రమ్. కాపలా కట్టుదిట్టాలు ఏమైనట్టు ఆ తోటి మళ్ళా అంతఃపురం ప్రవేశించి మా చిరంజీవిని ఎత్తుకుపోయాడు. వెంటనే మా చిరంజీవిని సురక్షితంగా మాకు తెచ్చాలి. వెళ్ళండి వెళ్ళండి.